Water sports aren't Nick's only thing. He also plays golf with a club tucked under his chin. And a huge fan of the English Premier League. Water sports aren't Nick's only thing. He also plays golf with a club tucked under his chin. And he is a huge fan of the English Premier League. The English Premier League means football. So he is a huge fan. He is a huge fan of football. He likes football a lot. So how does he play? How does he play? He also plays golf with a club. Golf also he plays, but the club means here stick, bat. Okay, driver. So to play golf, also we should hold bat, right? So the bat here, as he doesn't have hands, he tucked the club under his chin. So under his chin he plays. Okay, and he is a huge he is a huge fan of English Premier League. English Premier League means football. Football కి పెద్ద ఫ్యాన్ అతను. అంటే వాటర్ స్పోర్ట్స్ ఏమున్నాయండి? వాటర్ స్పోర్ట్స్ స్విమ్మింగ్, సర్ఫింగ్, స్కేట్ బోర్డు ఇవి ఉన్నాయి కదా. సో ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఒకటే ఆడడం కాదు. ఈయన వాటర్ స్పోర్ట్స్ ఆంట్ నిక్స్ ఓన్లీ థింగ్. నిక్ ఆడేది కేవలం ఈ వాటర్ స్పోర్ట్సే కాదు. హీ ప్లేస్ గోల్ఫ్ కూడా ఆడతాడు. ఎలా ఆడతాడని చెప్తుంటే ఇక్కడ విత్ అ క్లబ్ టక్డ్ అండర్ హీజ్ చిన్. క్లబ్ అంటే ఆ గోల్ఫ్ ఆడే ఒక బ్యాట్ ఏదైతే ఉందో దాన్ని తనకి ఒక చిన్ కింద, అంటే ఇక్కడ గడ్డం కింద పెట్టుకొని ఇక్కడ ప్రెస్ చేస్తూ ఆడతాడనమాట గోల్ఫ్. అంటే హ్యాండ్స్ లేవు కాబట్టి ఇక్కడ హోల్డ్ చేస్తాడు బ్యాట్ని. ఆ బ్యాట్ని ఏమంటాం? గోల్ఫ్ యొక్క బ్యాట్ని అంటే క్లబ్, స్టిక్ అనమాట. క్లబ్ అంటే స్టిక్. దాన్ని ఇంకొక మాటలు చెప్పాలంటే డ్రైవర్ అని అంటాం. ఈ టక్డ్ అంటే ఇన్సర్ట్ చేయడం అనమాట. కెప్ట్. ఓకే, అట్లా కూడా చెప్పుకోవచ్చు మనం. సో ద ఇంగ్లీష్ ఈజ్ a huge fan of the English Premier League. Huge fan of English Premier League. Huge means very big అన్నమాట. The English Premier League means ఫుట్బాల్కి ఒక పెద్ద ఫ్యాన్. ఈయన చాలా ఇష్టం ఫుట్బాల్ అంటే. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఆ స్పెషల్ స్కూల్. వాళ్ళ పేరెంట్స్, నిక్ యొక్క పేరెంట్స్ అతన్ని స్పెషల్ స్కూల్కి పంపాలనుకోలేదు. డిజేబుల్డ్ పర్సన్ కాబట్టి ఇతన్ని డిజేబుల్కి సంబంధించినటువంటి స్కూల్లోనే వేయాలి. కానీ హిజ్ పేరెంట్స్ డిసైడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఆ స్పెషల్ స్కూల్కి పంపదలుచుకోలేదు. వాళ్ళ డెసిషన్ ఏంటి? వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అతన్ని స్పెషల్ స్కూల్కి పంపించొద్దు. ఆ డెసిషన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్. సో ఏదైతే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారో అది అతనికి చాలా వెరీ హార్డ్, చాలా కష్టమైంది అది. బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. కానీ తర్వాత అదే ఒక బెస్ట్ డెసిషన్ అయింది అతని లైఫ్లో. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్లో అది ఒక బెస్ట్ డెసిషన్ అయిపోయింది అతని లైఫ్లో. కానీ ఆ టైంలో మాత్రం అతనికి చాలా కష్టం అనిపించింది. అది ఎందుకు అనేది మనం ముందు చూస్తాం. జనరల్గా చెప్పాలంటే హ్యాండిక్యాప్గా ఉన్న చిల్డ్రన్ని అందరూ పోయే స్కూల్కి పంపిస్తే ఆ పిల్లలు ఎగతాళి చేసే అవకాశం ఉంది, టీచ్ చేసే అవకాశం ఉంది, బెదిరించే అవకాశం ఉంది, నవ్వే అవకాశం ఉంది. సో ఇవన్నీ చాలా రిస్క్తో కూడుకున్నటువంటి విషయము. అందుకే యాక్చువల్గా హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ని అందరూ పోయే స్కూల్స్కి పంపించకూడదు. వాళ్ళని సపరేట్గా వాళ్ళకి వేరే స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూల్స్కి పంపించాలి. కానీ ఇక్కడ నిక్ యొక్క పేరెంట్స్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే పిల్లలందరూ పోయే స్కూల్కే పంపిద్దాము అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అంటే మెయిన్ స్ట్రీమ్ స్కూల్కే పంపాలనుకున్నారు, కానీ స్పెషల్ స్కూల్కి పంపొద్దు అనుకున్నారు. మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపిద్దామని డిసైడ్ అయ్యారు. వెన్ నిక్ వాస్ బోర్న్ హిస్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వమిట్. హిస్ distraught mother couldn't bring herself to hold him until he was 4 months old. సో నిక్ వూచిచ్ ఇతను పుట్టినప్పుడు ఏం జరిగింది? వాళ్ళ ఫాదర్ చాలా షాక్ అయ్యాడు. ఆ షాక్ తోటి అతను హాస్పిటల్ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయి వామిట్ చేసుకున్నాడు. ఎందుకంటే పిల్లవాడు అబ్నార్మల్గా ఉన్నాడు,
అందరిలాగా లేడు, కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. సో ఆ అబ్నార్మల్ బేబీని చూసి తన తండ్రి బయటికి వెళ్ళి వామిట్ చేసుకున్నాడు, వామిటింగ్. హీస్ ఎ డిస్ట్రాట్ మదర్. డిస్ట్రాట్ మదర్ అంటే బాగా అప్సెట్ అయినటువంటి తన మదరు కుడెంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాస్ 4 months ఓల్డ్. అతనికి 4 months వచ్చే వరకు కూడా అతన్ని దగ్గరికి తీసుకోలేదు. ఎందుకంటే ఆమె షాక్లో ఉన్నది, ఆమె చాలా షాక్లో ఉన్నది, చాలా అప్సెట్ అయిపోయి ఉన్నది. సో అందుకోసమే ఆమె అతన్ని 4 months వరకు కూడా దగ్గరికి తీసుకోలేదు. హిస్ డిజేబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్, a rare occurrence called phocomelia. And Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. My mother was a nurse and she did everything right during pregnancy, but she still blamed herself, he said. His disability came without any medical explanation. It means దానికి ఎటువంటి రీజన్ కూడా ఈ మెడికల్ ఫీల్డ్ దానికి లేదనమాట. ఏదన్నా వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ చెప్తారు ఈ విటమిన్ తక్కువ కావడం వల్ల ఈ జబ్బు వచ్చింది అని చెప్పి. సో ఇంకా ఏదైనా రీజన్, కానీ ఇక్కడ ఇతను ఇలా పుట్టడానికి గల కారణము ఏ డాక్టర్ కానీ, ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ కానీ ఎవరు కానీ ఏమీ చెప్పలేకపోతున్నారు. మెడికల్ ఫీల్డ్లోనే దీనికి రీజన్ లేదు. సో చాలా రేర్ థింగ్ అనమాట అది. అందుకే అంటాడు ఆ రేర్ అకరెన్స్ అంటే ఫినామినా, ఒక అరుదైన సంఘటన. కాల్డ్ ఫోకోమిలియా. దీన్ని ఏమంటాం? ఇలా కాళ్ళు చేతులు లేకుండా, లేకపోతే అన్డెవలప్డ్ లిమ్స్, కాళ్ళు చేతులు ఇలా పుడితే ఇలా ఉండడాన్ని ఫోకోమిలియా అంటాం. సో ఆ రేర్ అకరెన్స్ ఈజ్ కాల్డ్ ఫోకోమిలియా. అండ్ నిక్ అండ్ హిస్ పేరెంట్స్ స్పెంట్ మెనీ ఇయర్స్ ఆస్కింగ్ వై దిస్ క్రూయల్ ట్రిక్ వుడ్ హ్యాపెన్ టు దెమ్. సో నిక్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇలాంటి ఒక దురదృష్టం మాకు ఎందుకు ఇలా కలిగింది, దీనికి కారణం ఏంటి, అసలు పిల్లవాడు ఇలా ఎందుకు పుట్టాడని చెప్పి కొన్ని ఇయర్స్ పాటు వాళ్ళు అడుగుతూ ఉన్నారు అనమాట. అంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు విషయాన్ని. ఇలా ఎందుకు జరుగుతుంది, మాకు ఇలా ఎందుకు జరిగింది, పిల్లవాడు ఇలా ఎందుకు పుట్టాడు అని చెప్పి. అండ్ మై మదర్ వాస్ అ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బట్ షీ స్టిల్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్, హీ సెడ్. ఆమె నర్సు, వాళ్ళ మదర్ నర్స్. ఇక నర్సుకి చాలా విషయాలు తెలుస్తాయి కదా. నర్సుకి ఏ ఫుడ్ తినాలి, ఎలా ఉండాలి, ప్రెగ్నెన్సీ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉండాలనేది నర్సుకు తెలీదా? తెలుసు. ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకుంది, కానీ పిల్లవాడు ఇలా పుట్టాడు. సో ఆమె ఇంకా తనను తాను బ్లేమ్ చేసుకుంటున్నది అనమాట. ఫీల్ అవుతుంది, నేనేదో మిస్టేక్ చేశాను, అందుకే పిల్లవాడు ఇలా పుట్టాడు, ఈ జాగ్రత్తలు ఇంకా తీసుకుని ఉంటే ఇంకా మంచిగా పుట్టేవాడేమో అని చెప్పి తను తాను అలా బ్లేమ్ చేసుకుంటుంది. అంటే ఇది ఒక తల్లి యొక్క ప్రేమ అలా ఉంటుంది అనమాట. వాస్తవానికి ఆమె చేసిన మిస్టేక్ ఏమి లేదు, ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుంది. ఇంకా కామన్ ఉమెన్ కూడా కాదు, ఆమె ఒక నర్స్, మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక నర్స్. ఆమెకి ఎలా ఉండాలో తెలుసు, ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉండాలో కూడా తెలుసు. కానీ స్టిల్ ఆమె ఇంకా తను తాను బ్లేమ్ చేసుకుంటుంది అనమాట. అంటే నేను ఇంకా మంచిగా ఉంటే బాగుండేది, ఇంకా జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అని ఒక ఆశ, అలా తను తాను బ్లేమ్ చేసుకుంటుంది అనమాట అని నిక్ చెప్తున్నాడు. హీ సెడ్ ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. సో ఇట్ అంటే ఏంది ఇక్కడ? ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్. ఇక్కడ ఇట్ అంటే మేకింగ్ హిమ్ ఇండిపెండెంట్. అతన్ని ఇండిపెండెంట్గా చేయడం అనేది చాలా హార్డ్ విషయం, చాలా కష్టమైన విషయం వాళ్ళకి. బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్. కానీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు చేయగలిగేంత చేశారు. దే డిడ్ దేర్ బెస్ట్, వాళ్ళు చేయగలిగేంత చేశారు. దేనికి? టు మేక్ మీ ఇండిపెండెంట్, నన్ను ఇండిపెండెంట్గా చేయడానికి, ఒకళ్ళ మీద ఆధారపడకుండా బతకడానికి నాకు ట్రైన్ చేశారు. ఓకేనా? మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ ఎట్ 18 months అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. 18 months అంటే చిన్న పిల్లవాడు, 18 years కాదు, 18 months. 18 monthsలో ఉన్న ఈ నిక్ వోచెచ్ని వాళ్ళ ఫాదర్ ఏం చేశారు? వాటర్లో వేశారు. మీరు అలా వేయకండి. ఇక్కడ చాలా టీమ్ కేరియర్స్తో చేసిన పని కావచ్చు, ఎందుకంటే చాలా టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి కేరియర్స్, వాళ్ళందరి సమక్షంలో నేర్పడం అట్లా చేసి ఉండొచ్చు. అయినా 18 months అనేది అది చాలా చిన్న ఏజ్. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ ఎట్ 18 months. 18 months టైంలో మా డాడ్ నన్ను వాటర్లో వేశాడు. అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. సో ఎలా స్విమ్ చేయాలో నేర్పించాడు, ధైర్యాన్ని నేర్పించాడు, భయపడొద్దని.
I also got really into football and skateboarding. I also got into really I also got really into football and skateboarding. I totally love the ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ గురించి. ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే ఏంది? ఫుట్బాల్. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ఐ టోటలీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. కంప్లీట్గా నేను ఫుట్బాల్ని ఇష్టపడతాను. దానికంటే ముందని చెప్పాడు ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్. ఫుట్బాల్లోకి ఎంటర్ అయ్యాను. గాట్ ఇంటూ అంటే ఎంటర్డ్. ఓకే, సో ఫుట్బాల్లోకి ఎంటర్ అయ్యాను. ఎందుకంటే ఐ టోటలీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, రైట్? సో అందుకోసమే అతనికి ఇష్టం కాబట్టి అతను ఫుట్బాల్లోకి ఎంటర్ అయ్యాడు, అంటే ఆడడం స్టార్ట్ చేశాడు అర్థం. నిక్స్ ఫాదర్ వాస్ అ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్ and he taught his little son how to type with his toe at just 6 years old. His mom invented a special plastic device that meant he could hold a pen and pencil. సో ఇక్కడ వాళ్ళ ఫాదర్ మదరు ఏం చేశారు, అతనికి ఏమేమి నేర్పిస్తున్నారు అనేది ఇక్కడ వస్తుంది. నిక్స్ ఫాదర్ వాజ్ ఆ కంప్యూటర్ ప్రోగ్రామర్. అతను కంప్యూటర్ ప్రోగ్రామర్ వాళ్ళ ఫాదర్. సో అండ్ అతను అకౌంటెంట్ కూడా. సో అండ్ హీ టాట్ హిస్ లిటిల్ సన్. చిన్నప్పుడే అతని యొక్క కొడుకు చిన్నగా ఉన్నప్పుడే చిన్న వయసులోనే ఏం నేర్పించాడు? హౌ టు టైప్ విత్ హిస్ టో అట్ జస్ట్ 6 years old. ఈ యొక్క నిక్కి ఒక స్మాల్ ఫుట్ ఉందని చెప్పుకున్నాం కదా, ఆ స్మాల్ ఫుట్కి టోస్ కూడా ఉన్నాయి కదా. సో ఇక్కడ అతని యొక్క లిటిల్ సన్కి నేర్పించే టైప్ విత్ హిస్ టో, కాలు, ఆ చిన్న కాలు యొక్క టోస్ అయితే ఉన్నాయో వేళ్ళు, ఆ వేళ్ళతో టైప్ చేయడం నేర్పించాడు. అప్పటికి నిక్కి ఎన్ని సంవత్సరాలు? 6 years మాత్రమే. హిస్ మామ్ ఇన్వెంటెడ్ ఆ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్. వాళ్ళ మమ్మీ ఏం చేసింది? ఒక ప్లాస్టిక్ డివైస్ని కనుక్కున్నది. దట్ మీంట్ హీ కుడ్ హోల్డ్ ఆ పెన్ అండ్ పెన్సిల్. దాని సహాయంతో అతను పెన్సిల్ని పట్టుకొని రాయగలుగుతాడు. Despite the risk of being bullied, his parents insisted Nick on attending mainstream school. It was the best decision they could have made for me, adds Nick, who later achieved a degree in financial planning and real estate. It was very hard, but it gave me independence.